మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కళాకారులు ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటూ ఈ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వాళ్ళు. ధూమ్ధాం లేకుండా ఏ మీటింగ్ కూడా జరగలేదు. అసలు ఆ కళాకారుల పాత్రతోటే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందనేటువంటి వాస్తవాన్ని ఎవరం కూడా మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే ఎంత కష్టాలు పడ్డామో మాకు కూడా అనుభవం ఉంది. మొదటి తెలంగాణ సాయుధ పోరాట కాలం యొక్క ఆ పరిస్థితిలో ఆనాడు పాట ప్రాముఖ్యత ఎంత ఉందో, పాట ప్రభావం ఎంత చూపిందో, దానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాట ప్రభావం అంతకంటే ఎక్కువగా ఉంది. అందుకనే అటువంటి ప్రభావాన్ని చూపినటువంటి కళాకారుల పాత్ర మనం ఎప్పటికీ కూడా మర్చిపోరాదు. అందుకనే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి కూడా ప్రభుత్వానికి నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కళాకారులకు వాళ్ళ స్కిల్స్ ని బట్టి, వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ని బట్టి వివిధ రంగాలలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా, కేటాయించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సారథి కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా పర్మనెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రజలకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సింగరేణిలో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేసినటువంటి వాళ్లను మళ్ళీ ఉద్యోగాన్ని కేటాయించే విధంగా, అంతేకాకుండా పేరు మార్పులతోటి గతంలో జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఆ పేర్ల తొలగింపుతో పాటు ఒరిజినల్ పేర్లను కూడా వాళ్లకు కేటాయించి వాళ్లకు ఉద్యోగాల్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా మూసివేయబడ్డటువంటి పరిశ్రమలు తెరిపించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పరం చేసినటువంటి కళాశాలలను, యూనివర్సిటీలను తప్పనిసరిగా మళ్ళా ప్రభుత్వం వాళ్ళ చేతి కిందికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అనేక సంస్థలు కూడా ప్రైవేటు పరం కాబడ్డాయి. ఆ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా వాటిని నడిపిస్తే గనక ఉద్యోగాలకు కొదవ లేకుండా ఉంటుంది, నిరుద్యోగం అనేటువంటిదే ఉండదు అనేటువంటిది నేను ప్రభుత్వానికి ప్రధానంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి ఒక పాట తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి అవును, అదే మా ప్రశ్న కూడా అదే. నిజానికి కష్టపడ్డటువంటి కళాకారులను వెంటనే ఏదో రూపంలో ఎక్కడో ఒక చోట ఉద్యోగం కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిందే. అందుకని ప్రభుత్వం విస్మరించింది గనకనే ఇవాళ వాళ్ళు ఇదే ధర్నా చౌక్లో, ఏ ధర్నా చౌక్లోనైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాములు చేసిండ్రో మళ్ళీ ఇవాళ పోరు దీక్ష అంటూ వాళ్ళంతా కూడా రోడ్డుకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్లకు వెంటనే ఉద్యోగాల్ని కేటాయించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అవును, పునరుద్ధరించిన తప్ప లాభం ఏం లేదనేది ప్రధానంగా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేసిపోయినా కూడా ప్రభుత్వం ఏ కోశాలు పట్టించుకోలేదు. అంటే అసలు లాభం లేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక నిరసన తెలుపుకోవడానికి ఒక వేదికను మాత్రం మనం దక్కించుకోగలిగినాం. అది కూడా పోరాటం వల్లనే, అందరి పోరాటం వల్లనే ఇది ధర్నా చౌక్ కూడా మనకు మళ్ళీ అంది వచ్చింది. కాబట్టి నిరసన అనేటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట ఉండాల్సిందే. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా పట్టించుకోకపోతే ఆ సమస్యలు లేవనెత్తడానికి ఒక వేదిక అవసరం. అటువంటి వేదికను మనం కాపాడుకోవాలి. అదే వేదిక పై నుంచే మన నిరసన గలం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మీరు అన్నారు ఇవాళ ఉద్యమకారుల సమస్యలు ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయనేది వాస్తవం. ఎందుకంటే అదే ఉద్యమకారులలో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మేము మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించినాం. కేవలం మేము కళాకారులమే కాదు, ప్రజా కళాకారులమే కాదు, ఉద్యమకారులం కూడా. అందుకనే ఉద్యమకారులకు సంబంధించి, ప్రజా కళాకారులకు సంబంధించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగం పంచుకున్నటువంటి అనేక మంది కళాకారులు ఇప్పటికీ కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా
స్పందించాల్సిందిగా, వాళ్ళ గురించి ఆలోచించాల్సిందిగా, ఆలోచించి అమలు చేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా చివరిగా ఉన్నాను. చివరిగా కోరు దీక్షకు మద్దతుగా ఒక 2 లైన్లు మీ వాయిస్ సాంగ్ పాడు. కోరు దీక్షకు ఈ దీక్షకు మద్దతుగా వాళ్ళ ఆవేదనను మీ పాటలు సరే, ఆవేదన గురించి ఉద్యమకారుల ఆవేదన గురించి ప్రత్యేకించి పాట లేకపోయినా ఇదే ఉద్యమంలో భాగం పంచుకుంటూ అమరులైనటువంటి వాళ్ళు ఎంతో మంది మన ముందు నుంచి తరలి వెళ్ళిపోయినరు. ఇంకా వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయం ఇంకా ఉంది. ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, త్యాగాల మందారాలై మీరు విరబూసినార ఈ ధరణిలో అన్నలో మా అక్కలో త్యాగాల మందారాలై మీరు విరబూసినార ఈ ధరణిలో. జై తెలంగాణ.